ఒక చిన్న ప్రపంచంలో ఒక చిన్న చీమ జీవిస్తోంది. అది చిన్నదైనా దాని కలలు పెద్దవి. ఒకరోజు అది ఒక పెద్ద గోడను చూసింది. చూడు, అలా పైకి చూడు, పైన ఎంత రుచికరమైన ఆహారం ఉంది. అక్కడికి వెళ్తే అది మనం తినొచ్చు. ఏదేమైనా సరే, ఈరోజు నేను ఈ గోడపైకి ఎక్కి ఆహారాన్ని నేను తీసుకువస్తాను. ఒక్క అడుగు, ఇంకో అడుగు పైకి ఎక్కుతున్న పైన ఉన్న ఆహారమంతా నాకే. అయ్యయ్యో, ఏమైంది నాకు? నా కాళ్ళు జారుతున్నాయి, నేను పడిపోతానేమో, భయంగా ఉంది. ఓయ్ దేవుడా, ఈ రోజు నా పని అయిపోయింది. నా ఎముకలన్నీ విరిగిపోయి ఇప్పుడు నేనేం చేయను? ఎలాగైనా సరే ఆ రుచికరమైన ఆహారాన్ని నేను పొందాలి. ఎంత నొప్పిగా ఉన్నా ఏమైనా, నా ఎముకలు విరిగిన ఏదైనప్పటికీ కూడా నేను ఆహారాన్ని తప్పకుండా సంపాదించాలి. ఎలాగైనా ఈసారి చాలా జాగ్రత్తగా గోడ పైకెక్కి ఆహారం దగ్గర చేరుకోవాలి. ఎలాగైనా చేరుకోవాలి. ఎంత కష్టమైనా కూడా ఆహారం దగ్గరికి చేరుకోవాలి. ఓరి దేవుడా, మళ్ళీ పడిపోయాను. నేను అసలు చేరుకోగలను అక్కడికి? లేదు, మళ్ళీ ప్రయత్నిస్తాను. ఓయ్, నువ్వు ఎప్పటికీ ఎక్కలేవు. ఎందుకు అలా? నీ వల్ల కాదు, వదిలే. ఓయ్, నువ్వు ఎప్పటికీ ఎక్కలేవు. ఎందుకు అలా? నీ వల్ల కాదు, వదిలే. నేను చీమనే కావచ్చు, కానీ నా పట్టుదల ముందు ఈ గోడ ఎంత చాలా చిన్నది. నేను మళ్ళీ ప్రయత్నిస్తా, మళ్ళీ ప్రయత్నిస్తా. నేను ఎలాగైనా ఆహారాన్ని సంపాదిస్తా. ఇక ఇప్పుడు చూసుకో నా స్వామిరంగా, ఇప్పుడు చాలా తెలివిగా ప్రయత్నిస్తాను. ఇప్పుడు ఎలాగైనా సరే గోడ ఎక్కిస్తాను. ఇప్పుడు చాలా నెమ్మదిగా గోడపైకి మెల్లగా ఎక్కి ఎలా అయినా సరే ఆ ఆహారాన్ని దక్కించుకోవాలి. ఇంకొంచెం దూరం మాత్రమే ఉంది. నేను చేయగలను, నేను తప్పకుండా చేయగలను. చివరికి ఈ గోడని ఎక్కాను. ఇప్పుడు ఈ ఆహారం అంతా నాదే. నా మనసు నిండా తింటాను. నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి. గొప్పతనం కాదు, కష్టపడి వదలకుండా ఏ పనైనా కూడా మనం చేస్తే అది మనకు ఖచ్చితంగా విజయాన్ని చేకూరుస్తుంది. కష్టపడండి.